దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 22వ తేదీ తల్లి తిరుసభతో మనందరం కలిసి పునీత మార్గరెట్ కొర్టోనా గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. 1242వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈ పునీతురాలు 1297వ సంవత్సరం వరకు జీవించారు. అయితే తన యొక్క యవ్వన ప్రాయములో లోక ఆశలకు, శరీర వ్యామోహాలకు లోనై అక్రమ సంబంధం ద్వారా ఒక బాలునికి జన్మనిచ్చి ఆ తరువాత తన యొక్క తప్పు తెలుసుకొని పశ్చాత్తాప జీవితాన్ని జీవించి దేవుని వైపు మరలి ఒక పాపి తిరిగి పుణ్యాత్మురాలుగా మారవచ్చు అన్నటువంటి సందేశాన్ని తన యొక్క జీవితం ద్వారా ప్రసాదించటమే కాక ఈనాటికి కూడా తన యొక్క దేహం చెక్కు చెదరకుండా భగవంతుని చేత కాచి కాపాడబడుతూ ఉంది. ఈ గొప్ప మహనీయురాలి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పిన మాట ప్రకారం ఆమెను వివాహమాడలేదు, కానీ ఆమెను రాజభోగాలతో ముంచెత్తుతూ 9 సంవత్సరాల పాటు ఆమెతో కాపురం చేశాడు. ఈ క్రమంలో ఆమెకు ఒక కుమారుడు కూడా కలిగాడు. ఆ తరువాత ఒకరోజు అర్సేనియో ఏదో పని మీద బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. కానీ అతనితో పాటు వెళ్ళిన వేటకుక్క మాత్రం ఒంటరిగా తిరిగి వచ్చింది. దాన్ని అనుసరించి వెతుక్కుంటూ వెళ్ళిన మార్గరెట్కు అడవిలో అతను శవమై కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూచిన మార్గరెట్కు దిమ్మ తిరిగిపోయింది. అప్పుడు తాను ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తోచలేదు. అందరి దృష్టిలో తానొక ఉంపుడు గత్తె మాత్రమే. దిక్కు తోచని పరిస్థితిలో ఆమె తన కొడుకును ఎత్తుకొని అర్సెనియో తనకు ప్రేమతో ఇచ్చిన నగలు, కానుకలు మూటగట్టుకొని పుట్టినిల్లు చేరింది. అయితే ఆమె సవతి తల్లి ఆమెను ఇంటి గడప తొక్కనీయక నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది. తానేమీ చేయలేని స్థితిలో తండ్రి మౌనంగా ఉండిపోయాడు. ఏమీ తోచని స్థితిలో ఆమె తన బిడ్డతో సహా కొర్టోనాలో ఉన్న సన్యాసుల మఠం చేరుకుంది. అక్కడి ఫ్రాన్సిస్కన్ సన్యాసులు ఆమెకు కొంత ఆశ్రయం కల్పించారు. అయితే ఆమె గత చరిత్ర తెలుసుకున్న కొందరు ఆమె సన్యాసుల మఠాన్ని అపనిందల పాలు చేసేందుకు వచ్చిందని నిందించారు. దాంతో ఆమె తన ముఖాన్ని అందవిహీనంగా చెక్కుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఆశ్రమ పెద్ద గురువు గియుంటా గారు ఆమెను వారించి కరుణతో ఓదార్చారు. ఆమె తన కుమారుణ్ణి ఆశ్రమానికి అప్పగించి ఒక ఆదివారం రోజు లోవియాకు తిరిగి వచ్చి తన గత జీవితాన్ని పశువు జీవితంగా తెలిపే విధంగా తన మెడకు పశువులను కట్టే పలుగుతాడు చుట్టుకొని దివ్యబలి పూజలో పాల్గొని అందరి ఎదుట తన పాపాలకు మన్నింపును కోరింది. ఆ తరువాత కొర్టోనకు తిరిగి వచ్చి
అనారోగ్యముతో ఉన్న వృద్ధ స్త్రీలకు సేవలు చేస్తూ అలా వచ్చిన ఆదాయంతో జీవనం కొనసాగించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా నిరుపేదలైన వ్యాధిగ్రస్తులకు సేవలు చేస్తూ ఇతరులు వేసే భిక్షంపైనే ఆధారపడి జీవించటం ప్రారంభించింది. ఆ తర్వాత ఫ్రాన్సిస్కన్ సభ 3వ ఆర్డర్లో చేరి జపతప ఉపవాస ధ్యానాలతో కఠోర దీక్షను స్వీకరించింది. కొంతకాలానికి ఆమె కుమారుడు కూడా ఫ్రాన్సిస్కన్ సభలో సన్యాసిగా చేరాడు. ఈ సమయంలో ఆమెతో ప్రభువు దర్శనాల ద్వారా మాట్లాడారు. ఆమె ద్వారా ఇతరులకు కూడా సందేశాలు తెలిపారు. పేద రోగులకు ఆమె చేస్తున్న నిస్వార్థ సేవలను చూచి ఫ్రాన్సిస్కన్ మఠం వారు ఆమెకు ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. ఆమె సేవ పట్ల ఆకర్షితులైన కొందరు యువతులు ఆమె గదిలో చేరి ఆమె ఆదర్శంలో పేదలకు సేవలు చేయ ముందుకు వచ్చారు. అలా తన వద్ద చేరిన వారితో ఆమె పేదవారి సభను ప్రారంభించారు. పేద రోగుల కోసం ఆమె దాతల నుండి నిధులు సేకరించి ఒక ఆసుపత్రిని నిర్మించారు. తనపై వచ్చే నిందలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆమె తనకు దర్శనాల ద్వారా అందే సందేశాలను అనుసరించి అపమార్గంలో జీవిస్తున్న ఎందరినో హెచ్చరించి వారు సక్రమ మార్గంలో జీవించి దివ్య సంస్కారాలను భక్తితో స్వీకరించ తోడ్పడ్డారు. ఆమె మాంసాహారాన్ని త్యజించి కేవలం కూరగాయల పులుసుతో కొద్ది రొట్టె ముక్కలను మాత్రమే భుజిస్తూ ఎక్కువసార్లు ఉపవాస ప్రార్థనలో గడిపేవారు. ఈ క్రమంలో కొందరు పీఠాధిపతులు, గురువులు కూడా వారి విలాసవంతమైన జీవితాల గురించి ఈమె హెచ్చరించారు. తాను నిర్మించిన ఆసుపత్రి సేవలకు అనుగుణంగా దయగల మాత అనే సేవికల క్రీస్తు శ్రమల పట్ల దయగల మాత అనే సేవికల సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దివ్య సత్ప్రసాదం పట్ల, క్రీస్తు శ్రమల పట్ల ఆమె అమిత భక్తిని కలిగి ఉండేవారు. ఈ విధముగా 29 సంవత్సరముల పాటు ప్రాయశ్చిత్త తపోజీవనం గడిపి 1297 ఫిబ్రవరి 22వ తేదీన ప్రభు సన్నిధి చేరుకున్నారు. వారు తమ మరణ గడియ తేదీ గురించి ముందుగానే తెలియచేశారు. వీరిని 1728లో శ్రీసభ పునీతగా ప్రకటించి దారి తప్పిన వనితలకు, మారు మనస్సు పొందిన వేశ్యలకు, సవతి పిల్లలకు, అనాథలకు, ఒంటరి తల్లులకు, అపనిందల పాలైన వారికి పాలక పునీతురాలుగా ప్రకటించారు. ఈ పునీతురాలి యొక్క సహాయాన్ని, ప్రార్థనా వేడుదలను మనం కూడా ఇప్పుడు కోరుకుందాం. ప్రార్థించుదము. అత్యంత కరుణాస్వరూపులైనటువంటి పరిశుద్ధ తండ్రి, ఈరోజు పునీత మార్గరెట్ కొర్టోనా గారి యొక్క జీవితాన్ని మేమందరము కూడా తెలుసుకొని వారి యొక్క జీవితము ద్వారా ప్రేరణను పొంది ఆ మహనీయురాలి యొక్క జీవిత అడుగుజాడల్లో జీవించాలన్నటువంటి ప్రేరణను మా అందరికీ తమ జీవితము ద్వారా ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభువా, తన యొక్క యవ్వన ప్రాయములో ఆమె తోవ త్రప్పి తమ యొక్క జీవిత వ్యామోహాలకు లోబడినప్పటికీ మీరు ఆమెకు మారు మనస్సును ప్రసాదించారు. పశ్చాత్తాపాన్ని కలిగించి అప్పటి నుండి తన జీవితాన్ని సంపూర్ణముగా మీకు సమర్పించేటటువంటి శక్తిని ప్రసాదించారు. ఈ విధముగా మా అందరిలో కూడా ఒక ధైర్యాన్ని మీరు ప్రసాదిస్తూ ఉన్నారు. ఎటువంటి గొప్ప పాపినైనా కూడా మీరు మార్చి పునీతినిగా తయారు చేసేటటువంటి అవకాశం, కృప మాకు ప్రసాదిస్తారు అని ఈరోజు ఈ పునీతురాలి యొక్క జీవితం ద్వారా మీరు మాకు నేర్పించి ఉన్నారు. అదేవిధముగా ఆమె యొక్క శరీరాన్ని చెక్కు చెదరకుండా భద్రపరచారు. ప్రభువ, మాలో కూడా మారు మనస్సును, పశ్చాత్తాప భావాన్ని కలిగించి మీకు సన్నిహితముగా జీవించేటటువంటి శక్తిని కలిగించమని మా నాథుడును మీకు మారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.